దీనిలో ఒక కుట్రకోణమే ఉందని చెప్పి మధ్యాహ్న భోజనము గుడ్డ గాడిద గుడ్డ. గరికపాటి గారు ఒక సందర్భంలో ఒకలాగా, ఇంకొక సందర్భంలో ఇంకొకలాగా అంగన్వాడీలు వెంటనే పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి. గుడ్డ గాడిది గుడ్డ అంటే గాడిది గుడ్డలు కూడా ఆయన ఏమన్నా తిన్నారా? గవర్నమెంట్ ఏమైనా తినిపించిందా? పేద పిల్లల మీద తిండి మీద పడి ఏడ్చే ఏ దేశాలు ప్రోగ్రాము అందుకని పెట్టి గాడిది గుడ్డ ఆ పథకాలను ఎత్తివేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఇటువంటి వారిని అడ్డుపెట్టి ఇటువంటి ప్రకటనలు చేపిస్తుంది. అంతకుముందు కూడా మహిళల బట్టల మీద అనేకంగా వాళ్ళ డ్రెస్సుల మీద వాళ్ళకి బ్రహ్మకైనా పుట్టిన రెమ్మ తెగులు అన్నారు. కుర్రోళ్ళకేంటి నాకే వికారం కలుగుతుంది చూస్తుంటే సినిమా యాక్టర్లు కానీ టైట్ జీన్స్ వేసుకున్న వాళ్ళని కానీ అని చెప్పి ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆనాడే మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు పేద పిల్లలు తినే తిండి మీద గుడ్డు మీద అతని ఇది పడింది. ఇది వేరే విధంగా కాదు, అతను మనసులో ఇంచే కాదు, మొత్తం వెనకాల దీనిలో ఒక కుట్రకోణమే ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. పేద పిల్లల మీద తిండి మీద పడి ఏడ్చే ఏ దేశాలైనా సరే ఇంటర్ వరకు 17-18 సంవత్సరాల వరకు వాళ్ళ తిండి కానీ ఏ దేశాలైనా సరే ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలోనే కొత్తగా మొదలైనవి ఇప్పుడు. దాని మీద కూడా పడేడుస్తున్నా అతనికి పద్మశ్రీ ఇచ్చారు గరికపాటికి. ఆ పద్మశ్రీ నేను వెనక తీసుకోవాలి, ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పి దీని మీద మేము తెలియజేస్తున్నాం. పేద పిల్లలు తిండి మీద పడి ఏడవకండి. ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాల వారు అందరూ గవర్నమెంట్ స్కూళ్ళను వదిలిపెట్టి కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కింది వర్గాల వాళ్ళు, అరగాని వర్గాల వాళ్ళు, పీడిత వర్గాల వాళ్ళే అందులో తిరిగి ఉంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా తిండి ఉంటేనే చదువుకోగలుగుతారు. చిన్న విషయం కాదు. అతని మాటల్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. గరికపాటి గారు మొన్న వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజనము గుడ్డ గాడిద గుడ్డ అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మొత్తం బడుగు బలహీన వర్గాల బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖ దిగున్నట్టు వాళ్ళ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ పౌష్టికాహారాన్ని నివారించడానికి ప్రభుత్వము కోడిగుడ్డు మరియు మెనూ ప్రకారము వండి పెడతా ఉంది. దీన్ని ఈ విధంగా వ్యాఖ్యానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు వాళ్ళు అదే గుడ్డు పెట్టకపోతే వాళ్ళు పౌష్టికాహార లోపంతో విద్యను అభ్యసించడానికి కూడా వాళ్ళకు పూర్తిగా మానసికంగా వాళ్ళు సంసిద్ధంగా ఉండరు. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో కూడా కొన్ని రకాలుగా అభ్యంతరకరంగా ఉంటాయి. మహిళల పైన, డ్రెస్సుల పైన ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని వెనక్కి తీసుకొని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు గరికపాటి గారు ఒక సందర్భంలో ఒకలాగా, ఇంకొక సందర్భంలో ఇంకొకలాగా అంగన్వాడీలను వ్యతిరేకించి మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఏమంటే ఈరోజు అంగన్వాడీలకి బిడ్డలు చాలా లో పావర్టీ నుంచి వచ్చిన పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ కూడా పనులకు వెళ్తారు. వాళ్ళకి పౌష్టికాహారం అందదు. అందుకనేసే వాళ్ళకి గుడ్డు మెనూ ప్రకారం ఫుడ్ అందించడం జరుగుతుంది. ఆ గుడ్డు మీద ఈరోజు గరికపాటి గారు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఇదే సందర్భంలో చాలా సార్లు కొనసాగినాయి. ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గరికపాటి గారు ఈరోజు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడము, మహిళల మీద, డ్రెస్సుల మీద, వీటన్నిటి మీద వక్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళ ఫుడ్ల మీద ఈరోజు చాలా బలహీన వర్గాలకే అందిస్తున్న ఫుడ్ మీద మాట్లాడుతున్నారంటే అది ఏమాత్రం న్యాయమనేసి మేము ఈరోజు కోరుతున్నాం. ఈరోజు వెంటనే పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి. వెంటనే గరికపాటి గారు అందరి బలహీన వర్గాలకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలనేసి కోరుకుంటున్నాం. అది చాలా దారుణము. బలహీన వర్గాలకి పెడుతున్న పౌష్టికాహారాన్ని అవమానపరిచినట్టు. కానీ ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గవర్నమెంట్కి ఏమాత్రం అది బుద్ధి లేదు. ఇది చాలా సిగ్గుచేటు. అసలు చిన్న బిడ్డల విషయం, ఫుడ్ విషయం మాట్లాడడం ఎంత దారుణం అంటే దానికన్నా మించిన విషయం లేదు. కానీ ప్రపంచంలో కూడా అంటే భారతదేశంలో చిన్నపిల్లలు మంచి ఫుడ్ ఇస్తేనే కానీ వాళ్ళ ఎదుగుదలకు కానీ చిన్నపిల్లలే భారతదేశానికి కూడా భవిష్యత్తు ఇచ్చేది. కానీ ఆ భవిష్యత్తులో ఫుడ్ మంచి ఆహారం ఇచ్చినప్పుడే కదా పిల్లలు కూడా ఎదిగి వాళ్ళకి మన భారతదేశానికి కావాల్సిన అన్నిట్లు కూడా వాళ్ళు సదుపయోగం చేసుకుంటాము. ఇప్పుడు మిలిటరీకి వెళ్తాము, అలాగే డాక్టర్స్ కానీ, అలాగే ఇంజనీర్స్ కానీ ఏదైనా కూడా అధికారులకు అంటే పిల్లలకి ఇచ్చే ఫుడ్ విషయమే. ఫుడ్ గాడిది గుడ్డ అంటే గాడిది గుడ్డలు కూడా ఆయన ఏమన్నా తిన్నారా? గవర్నమెంట్ ఏమైనా తినిపించిందా? అలాగే గరికపాటికి అంటే గాడిద గుడ్డులు తినేసిన ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మేము ఐఎఫ్టీగా ఖండిస్తున్నాం. గరికపాటి గారు చెప్పడము పెట్టిందే సంస్థ ఐసిడిఎస్ ఎందుకు పెట్టిందంటే తల్లి బిడ్డ
బాగా ఆరోగ్యంగా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చేది అదనంగా ఇస్తుంది ఫుడ్, వాళ్ళు తీసుకున్న ఫుడ్ కాబట్టి అదనంగా ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళకి సరిపోదనేసి, వాళ్ళకి ఆదాయం సరిపోదనేసి గవర్నమెంట్ ఉద్దేశం పెట్టింది ఐసిడిఎస్ ప్రోగ్రాము. అందుకని గార్డు గుడ్ అనడం ఎంతవరకు సంబంధించి ఆయన తెలుసుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్ళకి అంతే విధంగా పౌష్టికాహారం అందాలనేసి, తల్లి బిడ్డ సంరక్షణగా బాగుండాలని, బాగా ఆరోగ్యంగా పుట్టాలనేసి మీ ఉద్దేశంతో గవర్నమెంట్ అంగన్వాడీ స్కూల్ ప్రారంభించడము చేయడం, కానీ ఇలాంటి ప్రచారం చేయడము ఆయనకి తగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. IFTU అధ్యక్షులుగా తిరుపతి నుండి వచ్చి మాట్లాడుతున్నాము. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఎందుకు పెట్టినారు అంటే, పేద పిల్లలు, ఒక పూట భోజనం కూడా దొరకని లాంటి పిల్లలు, వాళ్ళ బలోపేతానికి అంగన్వాడీ సెంటర్లు నడపడం జరుగుతున్నది. గాడిద గుడ్లు పెట్టేదానికంటే కోడిగుడ్లు పెడుతున్నాం కదా, గాడిద గుడ్డు అని ఎలా వస్తుంది? అంత పెద్ద ఆ సీట్లో కూర్చొని గాడిద గుడ్లు అలా మాట్లాడడం సమంజసం కాదు. కోడిగుడ్లే ఇస్తున్నారు. రోజుకొక గుడ్డు తింటే పౌష్టికాహారంగా బిడ్డలు పెరుగుతారు, పెరుగుదలని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మానవ వనరులు సంపాదించుకోవాలంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలు అభివృద్ధి చెందితే అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని చదువులలో మానవ వనరులు కావాలంటే, పిల్లలు ఎదుగుదల కావాలంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారానే వాళ్ళు పైకి రావాలి. వాళ్ళు బలంగా ఉండి టీచర్లకు మంచి వేతనాలు ఇచ్చి ఇంకా బలోపేతం చేసుకోవాలి. కానీ జరుగుతున్న సెంటర్లను, జరుగుతున్న కాలాన్ని వృధా చేస్తూ ఈదుల మీదకి ధర్నాల ద్వారా ఆడవాళ్ళని ఇది కూడా లేకుండా ఈదుల మీద వచ్చి మేము ఇంత ధర్నాలు చేస్తామంటే మాకు మంచి కల్పించకుండా ఈ విధంగా మమ్మల్ని హింసించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పడం ఏమంటే, మాకు అంతో ఇంతో జీతాలు పెంచి మా కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి మాకు అన్ని విధాలుగా మమ్మల్ని కోరుకుంటారని, కాపాడతారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడిని గరికపాటి ఆయన ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, ప్రభుత్వానికి దగ్గర జీతం తీసుకుంటూ పేద ప్రజల మీద చాలా అవగాహనగా మాట్లాడుతున్నారు. ఈరోజు భారతదేశంలో మెజార్టీ పిల్లలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతతో ఉన్నారు. అటువంటి వారికి అనేక సంఘాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని రద్దు చేయాలని, కోడిగుడ్లు తినడం వల్ల పిల్లలు చదువుకోరు, వారు చెడు వ్యసనాలకి అలవాటు పడతారని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒక ప్రేరణ ఉంది. బాలబాలికలకు పౌష్టికాహారం పెట్టి వారిని దేశ భావిభారతుల బరులుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పి ఒక పేరుంది. ఆ పథకాలను ఎత్తివేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఇటువంటి వారిని అడ్డుపెట్టి ఇటువంటి ప్రకటనలు చేపిస్తుంది. ఆ ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.